బ్యాక్ టు న్యూస్. ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. అంబటి రాంబాబు, జోగి రమేష్ వివాదాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక, సిఫార్సులపై ఏపీ కేబినెట్ చర్చించబోతుంది. అలాగే ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ పై కూడా ఏపీ కేబినెట్ చర్చించబోతుంది. ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక బడ్జెట్ ను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టబోతుంది. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులపై కూడా మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. అలాగే కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు తెచ్చుకునేలాగా మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కేబినెట్ లోని అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయచంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం వద్దకు చేరుకుని ఇక్కడి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే ఈ జనవరిల శాఖకు సంబంధించి 2025-26 ఏడాది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు సంబంధించి 34,439.09 లక్షల వ్యయానికి ఏపీ కేబినెట్ అనుమతి ఇచ్చింది. మేజరు, మీడియము, మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి 7,189 పనులకు ఈ మొత్తాన్ని రివేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కింద కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కీసరపల్లి గ్రామంలో కస్టమ్స్ కార్యాలయానికి సంబంధించి, అలాగే సిబ్బంది నివాస భవనాలకు సంబంధించినటువంటి భూ వినియోగ మార్పులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి జాయింట్ వెంచర్ నుంచి 2 ప్రాజెక్టులను బయటకు తీయాలన్నటువంటి ప్రతిపాదన మీద ఏపీ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ ట్రాన్స్కోలో కడప జోన్లో పరిపాలనా పనుల కోసము అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు ఒకటి ఏర్పాటు చేసేందుకోసం అని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు ఈ కేబినెట్ సమావేశంలో ఈ కల్తీ లడ్డు వ్యవహారం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి గొడవ, ప్రతిపక్షాలు ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అని చెప్పేసి సిట్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఆధారంగా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారం లభించలేదని ఇచ్చినటువంటి వేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాని మీద ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, అలాగే కల్తీ జరగలేదు అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, కల్తీ ఉందని సిట్ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో మాట్లాడనున్నారు. అలాగే ఏ విధంగా ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను ఎదుర్కోవాలనే దాని మీద మంత్రులకు ఆయన దిశ నిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇటీవల నిన్న మొన్న చూస్తే కనుక అంబటి రాంబాబు నివాసం మీద అయితే, అతని కార్యాలయం మీద అయితేనేమి, అలాగే జోగి రమేష్ ఇంటి మీద అయితేనేమి టీడీపీ శ్రేణులు దాడి చేసి అక్కడ విధ్వంసానికి పాల్పడము, తర్వాత నిప్పు పెట్టి కాల్చివేసినటువంటి సంఘటనలు అయితేనేమి, వీటి ద్వారా ఏ విధంగా ప్రజల్లో ఉంది అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేశానికి లోను కాకూడదని చెప్పేసి ఇదివరకే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితేనేమి, అలాగే జోగి రమేష్ లోకేష్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, ఈ వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు నాయకులు సమన్వయం కోల్పోయి దాడులు చేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో దీనిని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున జనంలోకి వెళుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ విధంగా దీని మీద ముందుకెళ్లాలనే దాని మీద ఆయన దిశ నిర్దేశం చేయనున్నారు. ఈ వ్యక్తిగత దాడుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇలాగే కొనసాగితే ఫెయిల్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి చెడ్డ పేరు గవర్నమెంట్కి అయితేనే రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో 2 నెలల్లోనే దీనికి ఏదైనా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి లోపల పంపుతామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది ఉత్సాహంగా ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు తీసుకునేందుకు వచ్చేవారు కూడా వెనకడుగు వేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి,
అనే దాని మీద చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశించి ఉన్నారు. ఈరోజు కీలకంగా చూస్తే క్యాబినెట్ అంశాల కంటే కూడాను పొలిటికల్ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.